హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహ వేదిక లైఫ్ స్టైల్. ఈరోజు రెసిపీ అయితే సమ్మర్ స్పెషల్ అన్నమాట, మామిడికాయ పచ్చి పులుసు అన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసుకొని చూడండి. మేమైతే అమ్మ వాళ్ళకి వచ్చాము, సో అప్పుడైతే ట్రై చేసామన్నమాట. సో 2 మ్యాంగోస్ అయితే తీసుకున్నాము. వాటిని అయితే ముందుగా కుక్కర్లో పెట్టేసి 2 విజిల్ అయితే ఉడికించేసుకునేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రాసెస్, ఇప్పుడైతే ఒక బాండ్లీ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి మనం కారానికి సరిపడా పచ్చిమిర్చిని అయితే వేయించుకోవాలన్నమాట లైట్గా ఆయిల్లో. ఎక్కువ ఆయిల్ వాడాల్సిన అవసరం లేదు. ఈ సేమ్ చింతపండు పుచ్చి పులుసులోనే సేమ్ ప్రాసెస్లోనే మామిడికాయ పచ్చి పులుసు అనమాట. సో ఇలా పచ్చిమిర్చిని అయితే ఆయిల్లో వేయించేసుకున్నాము. ఆ తర్వాత అయితే సైడ్కి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వంట చేస్తుంది తమ్ముడి భార్య, నేనైతే వీడియో తీస్తున్నాను అన్నమాట. ఒకరికొకరు శుద్ధులు చెప్పుకుంటూ మాటలు చెప్పుకుంటూ. ఇప్పుడైతే డ్రై రోస్ట్ అనమాట. ఇవి తెల్ల నువ్వులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ తెల్ల నువ్వులను అయితే 2 స్పూన్లు తీసుకున్నాము. టేస్ట్ వస్తుంది, అలాగే కొంచెం థిక్నెస్ కూడా వస్తుంది అనమాట. సో దానికోసం, అలాగే జీలకర్ర అనమాట మంచి ఫ్లేవర్ కోసం. సో వీటిని అయితే డ్రై రోస్ట్ చేసుకునేయాలి. అందులోనే మనకి కుక్కర్ అయితే 2 విజిల్లు వచ్చేసింది. మూత తీసేసి సైడ్కి పెట్టుకునేస్తే చల్లారిన తర్వాత అయితే మంచిగా స్మాష్ చేసేసుకోవాలన్నమాట. సో ఇదైతే మూత తీసి పక్కకు పెట్టేసుకున్నాము. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు వేయించుకున్నవన్నీ కూడా కొద్దిగా కోల్డ్ అయ్యాయి కదా, చల్లారి పెట్టుకున్నాము. సో వాటిని అయితే ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకోవాలి. నువ్వులు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొద్దిగా రాళ్ళు ఉప్పు. ఇప్పుడు మళ్ళీ కూడా సాల్ట్ యాడ్ చేసుకుంటాము. ఇప్పుడైతే కొద్దిగా వేసుకున్నాం అనమాట రాళ్ళు ఉప్పు. మంచిగా స్మాష్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు, అలాగే పొడి. అండ్ ఈ గ్యాప్లో మనకి మామిడికాయలు కూడా చల్లగా అయిపోతాయి. సో మంచిగా అయితే ఇలా పిసికేసుకోవాలన్నమాట. గడ్డలు లేకుండా మంచిగా స్మాష్ చేసేసుకోవాలి చేత్తోనే. సో తనే చేస్తుంది ఇది కూడా. వీడియో తీయడానికి ఎవరు లేరు ఫ్రెండ్స్, అందుకోసం అంతే, ఇంకేం లేదు. అండ్ ఇప్పుడు మామిడికాయ అంతా చూసారా, ఇలా ఫుల్ వాటర్తో ఇలాంటి గడ్డల్లా లేకుండా మంచిగా స్మాష్ చేసి పెట్టేసుకున్న తర్వాత అయితే ఆనియన్స్ని అయితే డైరెక్ట్గానే వాడేసుకోవాలి. పోపులో అయితే ఏం వాడట్లేదు. ఇవైతే నాటి ఎర్రగడ్డలు అంటాం కదా, చిన్న ఎర్రగడ్డలు అలాంటివి. అండ్ నెక్స్ట్ అయితే మనం మిక్సీకి చేసి పెట్టుకున్న పౌడర్ కూడా అంతే ఇందులో వేసేసి మంచిగా కలిపేసుకోవాలి, బాగా కలిసేలాగా. అండ్ ఇప్పుడైతే సపరేట్గా అయితే పోపు పెట్టేసుకుంటున్నాం. ఫస్ట్లో మిర్చికి వేసుకున్నాం కదా ఆయిల్, అదే సరిపోద్ది, కొద్దిగా వేసుకుందాం అంతే. సాసువలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసేసుకొని తర్వాత అయితే తెల్లగడ్డనైతే కచ్చాపచ్చాగా దంచేసి పెట్టేసుకుని అది వేసేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు అనమాట, పసుపు, కొంచెం సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు వేసేసుకొని వేగిన తర్వాత అయితే అక్కడ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పులుసుని, దాన్ని అయితే ఇందులోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో మామిడికాయలు మంచిగా దొరుకుతాయి కదా, పచ్చి మామిడికాయలు. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.